తనకంటూ ప్రత్యేకంగా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. తన ప్రత్యేక నటనతో వీళ్ళందరి మధ్య తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఒకే ఒక నటుడు స్వర్గీయ కాంతారావు గారు. నాన్నగారు కాలం చేసిన తర్వాత మీరు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆలోచన ఎలా ఉన్నాయి? ఆయనకి మాకు అంత ప్రేమ అండి. నాకేంటంటే మా నాన్నగారు అమ్మగారే నాకు మెయిన్. నేను అలాగే ఉన్నాను, నన్ను అదే కాపాడుతుంది ఇప్పటికీ. కీర్తి మాత్రమే మిగిల్చారు, డబ్బు మిగిల్చలేదు. నాకు తెలుసు అన్నీ ఎలా పోయినాయి. పిక్చర్ రిలీజ్ కాకుండా చేశారు, కొన్ని పిక్చర్ డిస్ట్రిబ్యూషన్ మోసం చేశారు. ఆస్తి ఉంటే వేరుగా అనేవాళ్ళ, ఆస్తి పోయింది కాబట్టి ఇలా అంటున్నారా? హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంతో ట్రై చేశారు, ఏదో విధంగా చేయాలి, కనీసం ఒక ఇల్లు. ఆయనకి క్యాన్సర్ అని తెలియదు, కానీ మాకు తెలుసు, మేము చెప్పలేదు. ఆయన ఏదో జబ్బు అనుకుంటున్నారు. చివరికి అన్నీ చెప్పినా కూడా వినలేదు. ఆయనే రాజు, ఆయనే మంత్రి. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ధాత్రి ప్రేక్షకులకి నమస్కారం. ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప నటులో మనందరికీ తెలుసు. నాగేశ్వరరావు గారు ఎలాంటి నటులో అంతకన్నా బాగా తెలుసు. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఇంకొక పక్క నాగేశ్వరరావు గారు. యంగ్ జనరేషన్లో, అప్పటి యంగ్ జనరేషన్లో ఒకవైపు శోభనబాబు గారు, కృష్ణ గారు విజృంభిస్తున్నటువంటి టైంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని తన ప్రత్యేక నటనతో వీళ్ళందరి మధ్య తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఒకే ఒక నటుడు స్వర్గీయ కాంతారావు గారు. వారి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. నారదుడి పాత్రలకి పెట్టింది పేరు. కామెడీ కానీ, సీరియస్నెస్ కానీ, ఎమోషన్ కానీ, ఏదైనా సరే తనదైనటువంటి పద్ధతిలో, తన స్టైల్లో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ కాంతారావు గారి గురించి ఈరోజు వారి అబ్బాయి రాజా గారి ద్వారా తెలుసుకుందాం. రాజా గారు నమస్తే. ముందుగా నమస్కారం అండి, మీకు, ఈ ఛానల్కి, అందరికీ. థ్యాంక్ యూ సార్. నాన్నగారు కాలం చేసి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే 17 years అయిందండి. 2007, 2009. అమ్మగారు ఈ మధ్య కాలం చేశారు. 2021లో చనిపోయారు. అదే నాన్నగారు ఉన్నప్పుడు మీ ఆలోచన పరిధి ఏంటి? నాన్నగారు కాలం చేసిన తర్వాత మీరు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆలోచన ఎలా ఉన్నాయి? నేనండి, మా నాన్నగారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఒక సేవకుడిగానే ఉన్నాను ఆయనకి. బట్ ఆయనకి మమ్మల్ని అంటే చాలా ఇష్టం, పిల్లలంటే. నేను వాళ్ళకి సేవలు చేసుకున్నాను. నేను జాబ్ కూడా చేసేవాడిని. బట్ అలా ఉండి సైమల్టేనియస్గా నేను ఆయనకి అన్ని మేమే చూస్తున్నాను. ఆయన మందులు కానీ, ఎక్కడ పోవాలన్నా, బ్యాంక్ కానీ, ఎనీథింగ్, ఏమైనా ఫంక్షన్ ఉన్నా నేను ఆయనతో వెళ్తుంటాను. ఎందుకంటే ఆయనకి మాకు అంత ప్రేమ ఆయనకి. నాకేంటంటే మా నాన్నగారు అమ్మగారే నాకు మెయిన్. నేను అలాగే ఉన్నాను, నన్ను అదే కాపాడుతుంది ఇప్పటికీ. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత నాకు నిజంగా బాధ. ఎందుకంటే ఆయనకి క్యాన్సర్ అని తెలియదు, కానీ మాకు తెలుసు, మేము చెప్పలేదు. ఆయన ఏదో జబ్బు అనుకుంటున్నారు. చివరికి కనుమూస్తుంది. దాని తర్వాత మా ఫేట్ అనుకోకూడదు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తారు నాన్నగారు, నేను ఉన్నంత కాలం వేరే, నేను లేనప్పుడు నా కీర్తి మిమ్మల్ని కాపాడుతుంది. నిజంగా అదే జరుగుతుందండి. వెరీ గ్రేట్. ఎందుకంటే ఆయన ఇప్పటికీ మేము భోజనానికి కానీ, దేని కానీ ఏం లోట్లేదు, మాకు అన్నీ వచ్చేస్తున్నాయి. అది ఆయన ఆశీస్సులు, మెయిన్ దైవ కృప. ఎందుకంటే ఇంకేం లేదండి. సింపుల్ సిటీ లైఫ్ నాకు అది నేర్పించారు మా నాన్నగారు. నువ్వు మన ఆటోలో పో, మనకేం నామోషొద్దు, లేకపోతే బస్సులో పో, లేకపోతే బై వాక్ వెళ్ళు. మనం దీనికే మనం అట్లాగే అకంస్ట్రేట్ అయిపోవాలి. ఇప్పుడున్న దీనికి మనం ఏంటంటే ఇతరులను చూసి వాడికి ఉందే మనకు లేదా అనుకోకూడదు. మన జీవితం అంతే, దేవుడు అంతే ఇచ్చాడు ప్రాప్తి. మీరు అలాగా బతకండి అని చెప్పి ఒక మంచి గుణపాఠం నేర్పించారు. అంతేగాని ఆయన మీద మాకు ఎప్పుడు కోపం లేదు. అయ్యో ఎందుకు మా నాన్న మాకు ఏం చేయలేదు, మిగిల్చలేదని చెప్పి ఎప్పుడు అలా లేదు.
ఆయన మీద ప్రేమ ఆయన ఎప్పుడు చెప్తే ఒకటే, ఒరే నేను చచ్చిపోయినా నా సినిమాలే మీకు 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 గుర్తుంటాయి. నాకు అందుకేనండి ఆయన మాకు చచ్చిపోయాను అనుకోవట్లేదు నేను. మనసులో ఉన్నారు అంతే. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి. నాన్నగారు కీర్తిశేషులయ్యారు. అవునండి. ఓకే. కానీ కీర్తి మాత్రమే మిగిల్చారు. డబ్బు మిగిల్చలేదు ఆయన. మిగల్చలేదంటే అది ఆ విషయంలో మీకు బాధ లేదా? అది లేదండి. నేను నన్ను మెయిన్ మీకు చెప్పవచ్చు అదే. మాకు డబ్బు మిగల్చలేదు, పోనీ మీ బాధ లేదు. కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన ఓన్‌గా ఇన్‌కమ్ చేసుకున్నారు. కానీ ఏంటంటే సినిమాలు తీసి ఆయన నష్టపోయారు. అదొక్కటి బాధపడుతుంటారు. నాకేంటి నేను నమ్మిన వాళ్ళే ఆయన మోసం చేశారు. ఒకటండి సినిమాలో తీసి పోగొట్టుకోవటం తప్పు. ఈయన వల్ల నిర్మాతలకి ఎవ్వరికీ లాస్ లేదండి. ఈయన నిర్మాత అయి ఈయనకి పడింది లాస్. అది. నేను దాని గురించి బాధపడలేదు. నాకు తెలుసు అన్నీ. ఎలా పోయినాయి. పిక్చర్ రిలీజ్ కాకుండా చేశారు. కొన్ని పిక్చర్ డిస్ట్రిబ్యూషన్ మోసం చేశారు. ఇవన్నీ ఏంటంటే ఫేట్. అంతే. వెరీ కూల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. గెలిచిన తర్వాత వచ్చేటువంటి వైరాగ్యం ఒకటి. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ అశోక చక్రవర్తి. కళింగ యుద్ధం గెలిచిన తర్వాత మొత్తం తనదే ఈ భూమి మీద సార్వభౌమాధికారం. అలాంటిది ఆయన ఆ పారేటువంటి నెత్తుటి ఏర్లు చూసి ఆయన విరక్తి చెంది బౌద్ధం తీసుకున్నారు. అవును. రెండోది ఉంది. అది ఓడిపోయి నైరాశ్యంతో తీసుకునే వైరాగ్యం. అవును. అది ఎక్కువ కాలం ఉండదు. ఉండకూడదు. ఉండదు కూడా. అవును. అయితే ఎలాగా ఆస్తి పోయింది కాబట్టి మీరు ఈ మాట అంటున్నారా? ఆస్తి ఉంటే వేరుగా అనేవాళ్ళ? ఆస్తి పోయింది కాబట్టి ఇలా అంటున్నారా? లేదా మీ మెంటాలిటీనే ఇంతనా? లేదండి. ఇది ఏంటంటే ఆస్తి పోయిందని ఆ ఉద్దేశం కాదు. మాకేంటంటే ఇవన్నీ మెయిన్ గుణపట్టాలు నాన్నగారు చూసి నేను చూసాను ఎంత బాధపడారో. ఆయన డబ్బు విషయంలో కూడా ఎప్పుడు ఎన్నడూ మాకు ఏమి అన్యాయం చేయలేదు. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు కూడా. మేమే ఇంకా ఏంటంటే నా సంపాదన డబ్బులు ఇస్తానంటే, వద్దు రాజా నీవు ఉంచుకో. నీ సంపాదించే నువ్వు ఉంచుకో. నేను ఉండగా మీ ఎవరి డబ్బులు నాకొద్దు. నేను పెట్టే డబ్బు నేనే పెట్టాలి ఇంటికి. అది ఆయన ఉద్దేశం. నాకు అదే వచ్చినాయండి పోలికలు. మాకేంటంటే బాధ ఏంటంటే నాన్నగారిని మోసపోయారు. ఎందుకు మోసపోయారు తెలిసి పెట్టాం. సినిమాలు తీయటం అన్నీ చెప్పినా కూడా వినలేదు. ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఆయనకి ఒక్కళ్ళకి ఆయనకి తర్వాత ఆయన ఫీల్ అయ్యారు. ఆయన రిపెంట్ అయ్యారు. అరే ఏం పిల్లలకి ఏం మన ఆస్తి చేయలేకపోయాని. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంతో ట్రై చేశారు. ఏదో విధంగా చేయాలి. కనీసం ఒక ఇల్లు ఎన్నో రిక్వెస్ట్ పెట్టినారండి. సీఎం గారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లస్ మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారికి పెట్టుకున్నా కూడా వాళ్ళకి లెటర్ ఇవ్వలేకపోయారు. అది టైం. అది ఇచ్చుంటే వేరే విధంగా ఉండేది. కానీ ఒక్కట్లేండి ఉచితంగా వద్దులేండి. ఎందుకు ఏది మనకు దక్కేవే దక్కాలండి. నేను అదే ఆశపడతాను. నేను నా జీవితంలో అన్నీ నేను చూశానండి. అన్నీ చూసాం. చిన్నప్పుడు అన్నీ తెలుసు మాకు. ఇంత లావిష్‌గా ఉండాలి. ఇలా ఉన్నాం. ఈ జీవితంలో ఉండి అడ్జస్ట్ అవ్వాలి. అదొక్కటే నేను నేర్చుకునే గుణపాఠం మా నాన్నగారి దగ్గర నుంచి. కానీ హోప్ ఫర్ గుడ్. అదే. జాతకాలు మారాలి. మారుతుంది. ఇప్పుడు నాన్నగారు చాలా మంచి విజయాలు సాధించారు ఆయన. అవునండి. చాలా ఆస్తి సంపాదించారు. ఆ తర్వాత మీరన్నట్టుగా కొంతమందిని నమ్మి యెస్. పోగొట్టుకోవడమో, లేదా సరైన టైంకి సరైన బిజినెస్ చేయలేక పోగొట్టుకోవడమో వాటెవర్ పోయింది. ఆయనది విజయమా? ఆయన లైఫ్ సక్సెసా? ఫెయిల్యూరా? ఏది ఆయన మీరు లైఫ్ అండి మీరు నమ్మి ఆయన పుట్టటమే చాలా రిచ్ మ్యాన్. సినిమాకొచ్చి ఏం సంపాదించుకోలేదు. సినిమాకి వచ్చిన డబ్బు సినిమాకి ఇచ్చి మళ్ళీ ఇది కాకుండా ఆయన డబ్బు ఊడ్చుకున్నారు. ఆ సొంత పొలాలు, సొంత ఇల్లు. మీ ఎందుకు చెన్నైలో ఇల్లు సూపర్‌గా ఉంటుందండి. అది పెద్ద ప్యాలెస్. తర్వాత మన కోదాడ దగ్గర గుడిబండ. మా నాన్నగారి ఊరు. అక్కడ ఆయన కింగ్. అక్కడ వాళ్ళు మేము పొలాలు అమ్మినప్పుడు వాళ్ళు ఏడ్చారు. ఎందుకు కాంతారావు గారు అమ్మేస్తున్నారు మీరు అంటే, తప్పదు ఎందుకంటే అప్పు ఉండకూడదు. ఆయన మెయిన్ పాలసీ ఒకటేనండి. అప్పు వద్దు. మన మీద ఒకళ్ళు మనం లయబిలిటీ అవ్వకూడదు అని చెప్పి చాలా చీప్‌గా అమ్మేశారు. అప్పుడు 100 ఎకరాలు లక్షకి అమ్మారు. అందులో కూడా మోసం. అంటే ఆయన జీవితమే మోసం. ఆయన జీవితం ఎదురీత. ఆయన లైఫ్ ఎదురీతండి. ఆయన ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన ధైర్యంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎవరికీ భయపడలేదు. నిజంగా అప్పుడు 2 స్టార్ హీరోలతో యాక్ట్ చేయడం అంటే ఈజీ కాదండి. హిట్స్, ఫ్లాప్ అది వేరే. కానీ ఈయన పిక్చర్ 90% బిజినెస్ అయిపోయేది. అప్పట్లో విఠలాచార్య గారి కాంబినేషన్ అంటే హిట్. అప్పుడు రామారావు పిక్చర్ కూడా హిట్ అయ్యేది. కానీ నాగేశ్వర సినిమాలకు ఎక్కువ పోయేది. అప్పుడు కొంచెం మనసులో వాళ్ళకి బాధ ఉంటుంది. ఏంటి వీడెవడో కొత్తగా వచ్చి మన ఏకుమేకు అవుతున్నాడు అన్న డైరెక్ట్‌గా విన్నా నేను. వీడెవడరా మనకొచ్చాడు తెలంగాణ నుంచి వచ్చాడనేసి. కానీ ఆయన యాక్చువల్‌గా తెలంగాణ హీరోనా కూడా ఆయన ఇప్పుడు చెప్పుకోలేదండి. అందరూ ఏమంటున్నారంటే కామన్ ఈజ్ ఒక స్టార్. మంచి స్టార్ అని గుర్తింపు.
ఆయనకి వేషాలు తగ్గినా కూడా బాధపడలేదు. రెమ్యునరేషన్ కొంతమంది ఎక్కొట్టారు, అది బాధపడలేదు. కొంతమంది ఫ్రీగా చేశారు, ఆయన బాధపడలేదు. ఆయన ఏంటంటే అయిపోయింది. కానీ ఆయన అప్పుడు ఏంటంటే ఆయన సినిమాలు వస్తున్నప్పుడు పాత చూస్తుంటారు, చూడరు ఎంత బాగుంది. నేను చెప్తుంటాను నాన్నకి, నాన్న ఎంత బాగుందన్న నీ సినిమా పాటలు, చాలా బాగున్నాను మెచ్చుకుంటే, అవునరా మీరు చూడండి రా, మీరు మీకు గుర్తుంటే చూడండి. ఇప్పుడు నాన్నగారు ఒక మొదట్లో ఒక ఒక గొప్ప విజన్ ఉన్న బిజినెస్ పర్సన్ లాగా నిలబడ్డారు. ఆయన తీసిన మొదటి అవును. సినిమాలు ఇదైనా తర్వాత ఫెయిల్యూర్ అయినాయి. అంటే ఎవరు గైడ్ చేయలేదా, లేకపోతే ఈయన మాట ఎవరి మాట వినలేదా? ఈయన వినరు. ఫస్ట్ థింగ్ ఈయన ఏంటంటే ఈయనకి అన్ని సినిమాలు పోవటానికి కారణం అంటే ఆయన కూడా అభిరుచి. ఫస్ట్ పిక్చర్ తీసాడు, పిక్చర్ సప్తస్వరాలు. అది యాక్చువల్గా బడ్జెట్ చాలా తక్కువ వేయాలి, కానీ మీకు ఆ బడ్జెట్ డబుల్ అయింది. కానీ ఏంటంటే ఆ పిక్చర్కి ఏంటంటే మిస్కాస్ట్ అయింది. ఎవరు డైరెక్షన్ దానికి వేదాంత రావు గారు పెట్టకూడదు, దానికి విట్లాచారి గారు వాళ్ళ కోపం వచ్చింది. నేను అన్ని పిక్చర్లు నేను హిట్ చేశాను, నాకు ఇవ్వచ్చు కదా అని. ఇలా కొన్ని ఇదైపోయినాయి. తర్వాత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కూడా ఈయనకి పూర్ణ పిక్చర్స్ చేసేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు ముందుకు రాలేదు. చివరికి ఏం చేశారు, అది ఇంకేమైనా జ్యోతి ఫిల్మ్స్కి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, పిక్చర్ బాగుంది కానీ పిక్చర్ లెంత్ పిక్చర్, అది మ్యూజికల్ హిట్, అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన టేస్ట్గా తీసుకున్నారు. సరే పిక్చర్ రిలీజ్ అయింది, కరెక్ట్గా వర్షాలు వచ్చి చెప్పారు, పిక్చర్ ఏంటంటే డిఫిషియట్ అయింది, మీరే డబ్బులు ఎదుర్కొట్టాలని చెప్పి. మాకు ఇంకా అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఉండేది, పిక్చర్ ఫ్లాప్ అంటే వీ హ్యావ్ టు రీపే. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. అది అలా పోయింది. ఇంకా ఒక్కొక్క సినిమాకి ఇది పోయింది కదా అని ఇంకోటి తీశారు, అందులో స్టోరీ లేదేం లేదు, అది హిట్ అయింది. ఆ పిక్చర్ పేరు గండ్రగండడు. అందులో ఏదో కొంచెం వచ్చింది కదా అని నిలుపుకోరైనా, మళ్ళీ ఎందుకు మళ్ళీ పోయింది కదా ఇంకొట్టి అని చెప్పి ఇంకొక మలయాళం పిక్చర్ కొన్నారు. ఆ పిక్చర్ పేరు ప్రేమజీవులు. అందులో మన కృష్ణ గారు హీరో, ఈయన కూడా హీరోనే, సైడ్ హీరో. అది వేస్తారు, అది అట్టర్ ఫ్లాప్. దానిలో వచ్చిన డబ్బు ఇది పోయి మళ్ళీ పోయింది ఇంకో లాస్, మళ్ళీ ఒక 3 lakhs. ఫస్ట్ పిక్చర్కి 5, తర్వాత 3, 8. తర్వాత ఇంకేంటంటే గుండెలు తీసి మనగాడు. ఆ పిక్చర్ అంటే గుమ్నాం టైప్, హిందీ కలర్ పిక్చర్. దానికి కూడా నాన్నగారు యాక్ట్ చేయకూడదు, దానికి కృష్ణ యాక్చువల్ హీరో చేయాలి. అది ఏంటంటే అది చెప్పినాక అది కూడా మిస్, అంటే పక్కన గ్రహాలు ఉంటాయి, మీరు అంటే డబ్బు పోవాలంటే ఇన్ని విధాలు వస్తాయి, నవగ్రహాలు మాయమ్మలకు అన్నీ వచ్చింది. అలా చేశారండి. ఆ పిక్చర్ కూడా పిక్చర్ మొత్తం అయిపోయిందండి, పిక్చర్ కంప్లీట్ అయింది. కృష్ణ గారికి ఆ పిక్చర్ చూసి ఎంత ఇష్టం అంటే ప్రతిసారి రష్కు చూసేవాడు. ఏంటి కాంతారావు గారు మీరు నాకు ఇంకొక ఫ్లాప్ పిక్చర్ ఇచ్చారు, ఇది ఇష్టం ఎంత బాగుంటుంది అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు. చివరికి ఆ పిక్చర్ రిలీజ్కి 1 year ఆపారండి, బిజినెస్ అవ్వలే. చివరికి ఏంటంటే నో లాస్ నో గెయిన్ కింద ఉండి అది అమ్మేసాం. అంటే దానిలో కూడా మాకు మిగలలే. తర్వాత లాస్ట్ పిక్చర్ ఏంటంటే ఇల్లు అమ్మేసిన డబ్బు స్వాతి చినుకు అది తీసాం. అది కన్నీళ్ళు పెట్టేసినాయి, దానిలో ఇన్వెస్ట్మెంట్ రాకుండా అయిపోయింది. దానికి పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి, ఆ పేర్లు వద్దులేండి, పోయినాయి. వాణిశ్రీ గారు చేశారు. వాణిశ్రీ గారు అంటే ఆమె మంచి ఇంటెన్షన్ ఇచ్చారు, స్టోరీ బాగుంది, మ్యూజిక్ ఇళయరాజా అన్నీ బాగుంది. అందరు జయసుధ గారు ప్లస్ మన రమ్యాకృష్ణ, అప్పుడు వాళ్ళు ఇంకా టాప్ అవ్వలే. అవును, ఇళయరాజా మ్యూజిక్ అలా పెట్టాం. అంటే మాకేంటి ఫైనాన్స్ రాలే, ఫైనాన్స్ రాకపోతే అప్పుడు కొందరు చేశారు ఫైనాన్స్. వాళ్ళు ఏం చేశారో లాస్ట్ మూమెంట్లో మేము చెప్పాం, మేము అమ్మేస్తామని చెప్పాం. వాళ్ళు ఎవరైతే మాకు ఫైనాన్స్ చేశారో వద్దొద్దు మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం, అమ్మేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా అని చెప్పారు. అలా మిస్ అయింది. సో అది అలా అయిపోయిందండి. సరే అది ఇంకా అప్పుడు అనుకున్నారు నాన్నగారు, ఇంకా మన డబ్బులు ఇంకా ఏమీ లేదు, అక్కడ ఇల్లు లేదు, ఇల్లు అమ్మేసుకున్న తర్వాత మేము వేరే అద్దెంట్లో ఉన్నప్పుడు అన్నీ పోయిన తర్వాత ఇంకెందుకు ఇక్కడ ఏం చేద్దాం, ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చేసింది కాబట్టి మనం కూడా వెళ్దామని చెప్పి ఆయన, మా తమ్ముడు, మా అమ్మ ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత నేను వచ్చి అప్పుడు నాకు జాబ్ చేస్తున్నాను, ఎందుకు వద్దునా ఇప్పుడే బర్డెన్ అవుతారా అని నేను వెళ్ళిన తర్వాత వద్దుగా అని చెప్పి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ వచ్చినా కూడా ఆయనకి అప్పుడు వేషాలు లేవు, 1, 2, 3 సీరియల్స్ అలా వచ్చి చివరికి మళ్ళీ ఏదైతే డబ్బులు అన్నీ పోయినాయో మళ్ళీ స్లోగా వచ్చేసినాయి అన్నీ, కీర్తితో పాటు అన్ని. కానీ సినిమాలు రాలే. ఆయన సరే సినిమాలు రాకపోతే పోనీ కానీ ఇంకేదో ఒక మామూలు సీరియల్స్ అది వచ్చేది, అది కూడా ఏమి ఇస్తారని పేమెంట్ తక్కువ, ఆయన కూడా చేసేవారు ఆయన. అది ప్లస్ మళ్ళీ ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా పిలిస్తే వాళ్ళు రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఆయన ఏంటంటే ప్రిన్సిపల్, ఒక టైం అంటే డిసిప్లిన్. 6 o'clock అంటే ఈయన 5:30కి వెళ్ళిపోతారు. వద్దు నాన్న 5:30కి వెళ్తే జనం రారు కదంటే, లేదు ఒక్కసారి మన కమిట్మెంట్ అంటే హాఫ్ అన్ అవర్ ముందర ఉంటే తప్పు లేదు. 6 అవగానే 6 అంటారు, మళ్ళీ ఎండింగ్ 9 కల్లా వచ్చేయాలి. వాళ్ళు లేదు సార్ గురుగారు 9:30, 10. నేను రావటం మీకు ముందర చెప్పాను, మీరేమని అడిగిన మీ 3 hours ఉన్నారు అంతే. అట్లా మెయిన్ ప్రిన్సిపల్ టైప్ అయినా. ఆయన షూటింగ్ కూడా పొద్దున పూట సపోజ్ 7 o'clock అనుకోండి కాల్ షీట్, నేను 5:30 రెడీ అయిపోతారు. సార్ వెంటనే చెప్తారు ఏమో ఎప్పుడు వస్తుంది కారంటే, సార్ గురుగారు ఇంకా మీకు టైం ఉందండి లేట్గా రావచ్చు అంటే, అలా కానీ మేకప్ వేసుకోవాలి కదా అంటే. అప్పుడున్న వాళ్ళకి అంత ఇంట్రెస్ట్. ఇప్పుడు ఉన్న టైం ఏంటండి,
9:30, 10, 11 అంటే నో లిమిట్. ఇప్పుడు నాన్నగారికి అండి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు కత్తి కాంతారావు. అవును. అవునండి. నాకది చాలా సంతోషంగా వింటుంటే నాకు ఆనందంగా ఉందండి. అది మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? ఆయనకు తెలుసా ఈ విషయం? తెలియదు. ఉంది. ఆయన ఎప్పుడు చెప్పారంటే మేము మెడ్రాస్ ఉన్నప్పుడు తెలియదు. ఇక్కడికి నాకు హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత తెలిసింది. ఓకే. కత్తి కాంతారావు అబ్బాయి రాజా. అంటే ఏంటి కత్తి ఏంటి అంటే అప్పుడు ఏజ్ ఇప్పటికి ఒక్కొక్కరు టైప్ చెప్పారు. ఒకరేమో కత్తి వీరుడు, కత్తి కాంతారావు అని చెప్పి అలా వచ్చింది. కానీ మంచి పేరు అది బావుందది. అది. వినటానికి నాకు సంతోషంగా ఉంది. బట్ ఐయామ్ వెరీ హ్యాపీ అండి. కాంతారావు అబ్బాయిగా ఆయన లేకపోయినా నాకు కూడా మంచిగా గౌరవిస్తున్నారు. ఇప్పుడున్న సొసైటీ అంటే గౌరవిస్తున్నారు అంటే నేను ఒక్కడినే వస్తుంటాను బయటికి. మా తమ్ముడు ఎవరు రారు. నేను మాక్సిమం చాలా చెప్పానండి ఇంటర్వ్యూలో. కానీ అప్పుడు ఏంటంటే అప్పుడు మా వేదన అప్పుడు ఏంటంటే ఒక ఇల్లు కావాలని చెప్పి నేను ట్రై చేశాం. కనీసం నాకు పైన మా అమ్మగారికి వస్తుంది. మా అమ్మగారు ఇప్పుడు ఇంకెవరిస్తారండి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎగ్జిస్ట్ అయినటువంటి మొట్టమొదటి స్టార్ హీరో కాంతారావు గారు. ఎస్ అండి. ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్న వాళ్ళు క్యారెక్టర్ Character ఆర్టిస్టులు artist. తప్ప, అవును. విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు తప్ప, కాంతారావు గారు మొట్టమొదటి హీరో. ఎస్. మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా ఏర్పడిన తర్వాత చేయాలి. మీ కృషి సరిగ్గా లేక, ఆయన్ని ప్రొజెక్ట్ చేయలేక, ఆయనకు కావాల్సినటువంటి అంటే మీ ఫ్యామిలీకి కావాల్సినటువంటి సహాయం అందించలేకపోయారా? లేదా ప్రభుత్వ పరంగానే గుర్తించడం జరగలేదా? ఏమండి ఇందులో మటుకు రెండు జరిగిందండి. మేమైతే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు మేము మా అమ్మగారితో ఒక లెటర్ ఎంచుకున్నాం. మా పరిస్థితి ఇలా ఉంది, ఇల్లు కావాలి అని పెట్టాం. దానికి రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే తర్వాత రెస్పాన్స్ ఫుల్గా రాలేదు. తర్వాత ఒకసారేమో వాళ్ళ అమ్మాయి గారికి ఇచ్చాం, కవిత గారికి. తర్వాత వాళ్ళ అబ్బాయి గారికి లెటర్ ఇచ్చాం. అన్ని చేస్తామన్నారు, ఆగిపోయింది. చివరికి ఏం చేశారు డిసైడ్ ఏంటంటే మా అమ్మగారి జీవితాంతకాలం ఒక నెలకు 10,000 ఇస్తామని చెప్పారు. అదొకటి ఇప్పించారు. అదొక 7 years, ఒక 6 years దాకా వచ్చింది అంతే. తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత అది ఆపేశారు. అంటే ఒకటే అంటే వాళ్ళ ముందరే క్లాజ్ ఉంది. అంటే వాళ్ళ గుర్తింపు లేదని కాదు తెలుసు, ఎందుకు చేయాలి అని అనుకుండొచ్చు. కానీ వాళ్ళు చేద్దాం టైంలో పడిపోయింది గవర్నమెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి మీరేమన్నా విన్నపం పెట్టుకోమంటారా? ఆ, నేను యాక్చువల్గా పెట్టుకున్నాను. అంటే వాళ్ళకి ఇవ్వలేదు. నేను నా సొంతంగా లెటర్ రాసుకున్నాం. మాకేంటంటే వీఆర్ నాట్ ఆస్కింగ్ మనీ. ఒక షెల్టర్కి ఒక ఇల్లు అలా ఏదో ఒకటి ఉంటే నా కోసం కాదు, ఆయన పేరు మీద గుర్తుగా కాంతారావు గారు, లేకపోతే ఒక మ్యూజియం ఏదో ఒకటి చేయొచ్చు కదా. కానీ అది కూడా ఏంటంటే ఇప్పుడు మర్చిపోయారంటే అఫ్కోర్స్ అండి. అది మొత్తం ఎన్నో డికెట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు యాక్ట్ చేశాను సుడిగుండాలి. వాళ్ళ కోసం నాకు నంది అవార్డ్, నాకు విన్నర్ ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎప్పుడంటే 1967లో అండి. ఆ పిక్చర్ పేరు ఏంటంటే సుడిగుండాలి, నాగేశ్వర గారు సొంత సినిమా. నేను వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాను. దానికి నాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. మరి నాకే గుర్తింపు లేదు. అంటే తెలుసు వాళ్ళకి. నేను మొత్తం 10 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే మా నాన్నగారితో యాక్ట్ చేశాను కొడుగ్గా. అది నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ పిక్చర్ పేరు ఎవరు మనగాడు, చాలా బాగుంది. అందులో నాకున్న ఆయనతో ఉన్న నేను నిజంగా యాక్ట్ చేశానంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లేదని మీ అబ్బాయి బాగా చేస్తున్నాడు అని. అలాగే మరో ప్రపంచంలో కూడా మంచి వేషం ఇచ్చారు. మీరు ఎందుకు నటుడుగా కంటిన్యూ కాలేకపోయారు? అంటే దానికి మా చాలా నాన్నగారే మంది అండి. దానికి మా నాన్నగారే కారణం. ఉమ్, వద్దన్నారు. ఆయన ఏంటంటే నాకే వేషాలు తగ్గిపోయినాయి. ఎప్పుడే ఏమన్నా ఒక హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వెళ్ళటం అంటే అది చాలా చాలా డిఫికల్ట్. అది మనసు ఒప్పుకోదు. అయినా కూడా వెళ్ళారు. ఎందుకంటే డబ్బులు ఉండాలి, కావాలి టు సర్వే. కానీ ఒకటే అన్నారు, మీరు ఇచ్చే డబ్బు మీ ఇంటికి సరిపోదు కదా అని ఆయన. అప్పట్లో మా చదువు ఏంటంటే BA, BCom అవి అంతే. ఇప్పుడు డిగ్రీ అవి ఇప్పుడు ఈ యుగం వేరే. అట్లా అది మిస్ అయింది. మేము సంపాదించాను ఇస్తా అంటే ఆయన ఒకటే మేము తీసుకుని అంటారు. మీరు నా దగ్గర ఉండాలి. ఆయనకి అదే ఎప్పుడు కోరిక. నా పిల్లలు నా కళ్ళ ముందర ఉండాలి. నాకు అది చాలా సంతోషం. ఆయనకి ఎంతో హ్యాపీనెస్. అందులో మా నాన్నగారికి అమ్మకి మేము సేవ చేసాం. నాకు ఇప్పటికీ వాళ్ళే. నేను అందరికీ అడ్వైస్ చేస్తాను, నీకు ఒకటే, నేను తల్లి తండ్రిని ప్రేమించేవాడు దేవుడు ఎప్పుడు మీ వెంట మన పక్కనే ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడు. కొంతమంది లేరు ఇప్పుడు. మమ్మీని ఎందుకయ్యా, ఇప్పుడు వాళ్ళ ఏజ్ అయిపోయింది, ఒక పెట్టేద్దాం, మన హెల్పేజ్ మన హోమ్లో పెడదాం, అది తప్పు. ఇప్పుడు మీకు పెడితే రేపు మీకు అదే అవుతుంది. అది నా ఫీలింగ్. అది మీరు తప్పుగా అనుకోకండి. అయ్యో, ఇప్పుడు హీరో క్యారెక్టర్ చేస్తూ ఈ రోజున ఒక జగపతి బాబు గారు కానీ, ఇంకొకరు కానీ, శ్రీకాంత్ గారు కానీ, వీళ్ళందరూ కూడా విలన్స్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు.
అవును. కానీ వీళ్ళందరికీ ఆది పురుషుడు నాన్నగారే. ఎస్, కరెక్ట్ అండి, నిజమే. కాంతారావు గారు మొట్టమొదట ముత్యాల ముగ్గు అలాంటి సినిమాల్లో నిజంగా మొట్టమొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్ళారు. మారి చేశారు. ఎంతో గొప్పగా ఉన్నతంగా ఆ. ఉండేటువంటి ఫాదర్ ని అలా. ఆయన ఆవిష్కరించారు. అంతే. ఓకే, దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఎందుకు అది రాలేదు? అక్కడ చెప్తానండి, ఇది దానికంటే ముందర వచ్చిన సినిమా ఏంటంటే దాని పేరు చెప్తానండి, నేరము శిక్ష. అందులో విశ్వనాథ్ గారి డైరెక్షన్, అవును. కృష్ణ గారి హీరో. అందులో డైలాగులు బాగుంటాయి. అది వచ్చింది, ముత్యాల ముగ్గు వచ్చింది, ఇవి కొన్ని మంచి పిక్చర్లు పడ్డాయి. తర్వాత రాను అక్కడ కూడా పాలిటిక్స్ ఉంటుందండి. ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్ పాలిటిక్స్. ఏంటయ్యా నువ్వు వచ్చి మా కడుపు కొడతావు అని కొందరు అన్నారు పెద్దలు, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరనుకోండి, పేర్లు చెప్పి ఒకరు నమ్మించుకోండి. నువ్వు వచ్చి నువ్వు హీరోగా ఉన్నప్పుడు మేము హీరో కాదు, మేము హీరో కానప్పుడు మా క్యారెక్టర్ నువ్వు వేస్తే ఎలా అని చెప్పి కొన్ని వేషాలు అయిపోయినాయి. ఈయన ఏంటంటే డిమాండ్ చేసేవాళ్ళు కాదండి, వాళ్ళు ఎవరన్నా పేరు వద్దండి, పేరు వద్దు. పేరు గురించి కాదు, ఆ. వాళ్ళు వద్దన్నా కూడా ఉమ్, నాన్నగారు ఉమ్. లేదు, వాళ్ళు నన్ను కావాలని వచ్చినప్పుడు నేను చేస్తానని చెప్పలేదా? చెప్పుంటారు కానీ అంటే అంత ఇదిగా ఈ ఊరికి పట్టి జోక్గా చెప్తారు వాళ్ళు. అది జోక్, అది నిజం అదే. హర్టింగ్ ఉంటుంది కదా, ఏం లైట్ తీసుకుంటారు. ఆయన ఎన్నో వేషాలు పోయినాయి, ఈయనకు ఎన్నో మంచి వేషాలు వచ్చాయి. ఇప్పుడు దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళండి. ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేదు సార్ గురుగారు ఇప్పుడు షూటింగ్ మళ్ళీ పోస్ట్పోన్ చేసాం, మీరు అడ్వాన్స్ ఇట్టి రిటర్న్ చేయమని చెప్పి మళ్ళీ చెక్ ఇచ్చేసాడు. అప్పుడు నా అర్థం చేసుకున్నారు, ఓహో ఇదంతా రాజకీయం జరుగుతుంది, పోనీ వాళ్ళు ఇచ్చేసారు. ఆయన ఒకటే వస్తే వేస్తారు వేషం. ఈయన ఎప్పుడు ఈ ఆఫీస్కి వెళ్ళి నాకు ఇవ్వండి వేషం, నాకు బాలే అని. అది గ్రేట్ అండి, అప్పట్లో ఉన్న ప్రిన్సిపల్. ఇప్పుడు మీరు నాన్నగారి ఉత్థాన పతనాలు రెండు చూశారు. అవునండి. నాన్నగారు డౌన్ అవుతున్న స్టేజ్ లో మీరెందుకు ఆయనకున్నటువంటి ఆ కాస్త హోల్డ్ నన్న పట్టుకొని నటుడిగా ఎంటర్ కాలేదు? అప్పుడు ఎందుకు డిసిషన్ అప్పట్లో తీసుకోలేదు? వద్దన్నారు నాన్నగారు. ఆయన అంటే నాకే లేనప్పుడు మీరు ఎలా ఉంటారు, మిమ్మల్ని కూడా రాని ఆయన అన్నారు, మీ అన్నారు సార్. ప్రయత్నం మీరు చేయలేదా? చేయలేదంటే ఏమంటే అప్పట్లో ఒకటండి, ఇల్లు అమ్మిన తర్వాత ఆ టెన్షన్స్ ఉంటాయి. ఒక రాజభోగం రాజయోగం అనుభవించి మళ్ళీ ఎలా రావాలి, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరు ఇలా వెళ్తున్నారు. మా స్నేక్ అండ్ లెడర్ అండ్ మాకు పాము కాటేస్తుంది, కిందకే వస్తున్నాం. కానీ ఇంకా కిందకి పోకుండా దేవుడు కాపాడుతున్నాడు. అది ఏంటంటే నాన్నగారు మంచితనం, వాళ్ళ పుణ్యమే మమ్మల్ని రక్షిస్తుంది. కానీ నేను ట్రై చేయలేదు. కానీ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, అన్ని చేసాం. కానీ అవకాశాలు రాకపోతే ఇప్పుడున్న ఫిజిక్ ఎవరు ఇవ్వలేండి. ఇప్పుడు నా ఏజ్ 65 ఇయర్స్ ఎవరిని ఇస్తారు? కొన్ని క్యారెక్టర్ ఉన్న ఫిజిక్ లేదు. ఎందుకు లేదంటే టెన్షన్స్. ఎందుకు టెన్షన్స్? ఏమవుతుంది హౌ ఇప్పటికీ మానవ పిల్లలు పంపిస్తారు. దట్స్ ఓకే, దట్స్ నాట్ ద లైఫ్ కదా, ఏదో చేయాలి కదా. నాకు అప్పుడు మా అమ్మ ఉండగానే ఇల్లు రావాలి, నేను అదొక్కటే నేను ఎంత ఫైట్ చేశానంటే ఇక హోప్స్ పైన వదిలేసాను. మీరు మన ప్రస్తుత ప్రభుత్వంకి ప్రభుత్వ అధినేత శ్రీ రేవంత్ రెడ్డి గారికి మీరేదన్నా చెప్పదలుచుకుంటే డైరెక్ట్ గా మన కెమెరాకి చెప్తే వారికి చేరే అవకాశం ఉంది. మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే డైరెక్ట్ గా చెప్పండి. సార్, శ్రీ హానరబుల్ ముఖ్యమంత్రి గారికి నాది ఒక విన్నపం సార్. పూర్వం అబౌట్ 10 years బ్యాక్ మాకు ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడ్డాం. మా అమ్మగారు జీవించకుండా కనీసం కాంతారావు గారి పేరుతో ఆయన ఒక తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ఎంతో ఆశపెట్టి ఎన్నో లెటర్స్ రాసుకున్నాం. కానీ దేనికి స్పందన లేదు. కానీ ఏంటంటే మా అమ్మగారి చివరి దాకా ఆవిడ జీవితాంతం కాలం ఆవిడకి మట్టుకు రెమ్యూనరేషన్ కింద 10,000 ఒక శాలరీ కింద ఇచ్చి చేయి దులిపేసుకున్నారు. అదొక్కటి నా బాధ. కానీ వాళ్ళని ఎవరిని నేను అనట్లేదు. కానీ మీ గొప్ప హృదయంతో, మీ మనసుతో ఎలాగైనా మాకు ఒక ఇల్లు ఇప్పించండి. ఎందుకంటే కాంతారావు గారి పేరు నిలిచిపోవాలి. ఆయన కూడా ఒకప్పుడు ఎన్నో సేవలు చేశారు. తెలంగాణకు బిడ్డ, మొట్టమొదటి హీరో ఈయనే. అందుకని మీ మనసులో ఉంచుకొని మీ హెల్ప్ చేయాలని మీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఆయనకి తగిన న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నానండి. సంతోషం అండి ఈ మాట. రేవంత్ రెడ్డి గారు సహృదయులు, ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకుంటారు, ఇలాంటి వాటిలో ముందుంటారు. కాబట్టి తగిన న్యాయం జరుగుతుందని, కాంతారావు గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా అదేనండి ఆయన చర్యలు తీసుకుంటారని మేము కూడా ఆశిస్తున్నాం. ఇక్కడ ఇంకొక చిన్న ఇదండి, నాన్నగారు మన నారదుడి పాత్రలకి పెట్టిన పేరు. అవునండి. ఆయన తర్వాతే ఎవరైనా ఇంకొకళ్ళు ఎవరేసినా కూడా కాంతారావు గారు లేకపోతే ఎలాగా నారదుడిగా అనేవారు.
ఇలాంటి సందర్భంలో నాన్నగారి ఇంటర్వ్యూ ద్వారా నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, రామారావు గారు కాంతారావు గారిని చూసి ముచ్చటపడి, అవును. నువ్వు నాకు త్రివిక్రమరావు తర్వాతే తమ్ముడు లాంటి వాడివి, అయితే నా జన్మలో నేను ఈ ఒక్క క్యారెక్టర్ మాత్రం వెయ్యను, కరెక్ట్, ఇది ఎక్కడొచ్చినా మీ చేతే వేయిస్తాను అని చెప్పాలని మాట ఇచ్చారు. నిజమే. నేను అన్ని వేశాను, కానీ నీ జోలికి ఈ వేషానికి నేను రాను అని చెప్పారు. అది మట్టుకు ఆయన ఎంకరేజ్ చేశారు నాన్నగారిని. ఆయన ఇంకోటి చెప్పారండి పాపం, ఆయన ఎప్పుడు నాన్నగారికి పిక్చర్ హీరోగా తగ్గిపోయినాయి. బ్రదర్ ఎందుకు వేసి మీరు 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 చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇస్తున్నారు, వేయకండి, నేను ఇస్తాను. అప్పుడు నాన్నగారు చెప్పారు, బ్రదర్ అన్న మీరు ఇస్తారు వేషం, మీరు చేసే ఒక సంవత్సరానికి ఒక పిక్చర్, అందులో ఏదో ఇస్తారు అయిపోతుంది, ఆ సంవత్సరం అంతా మళ్ళీ ఖాళీగా ఉండాలి కదా, ఓకే అయితే చేసుకో అలా. కానీ ఎంకరేజ్ చేశారండి ఆయన. కానీ కొన్నిసార్లు ఆయన చెప్పేవారు, ఎందుకు బ్రదర్ సినిమాలు చేసుకుంటున్నావు అని. వినలేదండి అప్పుడు. ఏమంటే దేనికైనా టైం, ఇప్పుడు సినిమా తీసుకోవడంలో పోవాలి, ఇది లేకపోతే ఇంకో విధంగా పోయారేమో, పోయిందంతే. కానీ అలాగే ఎంకరేజ్మెంట్ మట్టుకు రామారావు గారు బాగా హెల్ప్ చేశారండి. ఆయనతో ఎక్కువ సినిమాలు వేస్తున్న ఆయనే, దగ్గర 26 సినిమాలు 28 సినిమాలు ఎక్కువ మ్యాక్సిమం ఆయనతోనే. ఆయనకి ఏంటంటే ఆయన మన దీపావళిలో నారదుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎన్ని పాటలు అండి, ఎంత ఆనిముత్యాల పాట. ఇది మన శ్రీకృష్ణ తులాభారంలో అసలు పిక్చర్ సెకండ్ హాఫ్ అంతా నాన్నగారి మీదే. నాన్నగారే. అప్పుడు నిజంగా రామారావు గారు దాన్ని ఈక్వల్గా, అంటే వాళ్ళ కెమిస్ట్రీ అండి అంత బాగుండేది. అవును. కానీ ఒకటండి, అప్పట్లో సినిమా షూటింగ్ అంటే ఒక 1 వీక్ ముందు డైలాగులు వచ్చేసాయి, ప్రిపేర్ అయిపోవాలి, వెళ్ళి టేకులు తినకూడదు, ఒక లైటింగ్, ఎందుకంటే ముందర ఎండ, ఆ లైటింగ్సే ఇదైపోతుంది. అక్కడ వెళ్ళగా చాలా ఈజీ చెప్పేసేవాళ్ళు, వాళ్ళకి ఈజీగా అయిపోయారు. ఇప్పుడు అలా కాదు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడున్న టెక్నాలజీ వేరే, అప్పుడు వేరే, బట్ దేనికి దాని కాదు. అప్పట్లో పాట ఒక 3 రోజులు చేస్తారు, 2 డేసే, లేకపోతే 1.5 డే. ఇప్పుడు 20 డేస్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బెటర్మెంట్ క్వాలిటీ అప్పుడు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కళాప్రియులు, ఆయన మంచి ఇది. పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా ఈ విషయంగా అప్రోచ్ అయ్యారా? నాన్నగారి ఇది శాశ్వతంగా నిలబడిపోయేలా చర్యలు తీసుకోవడానికి వాటికి. ఏమండి ఇక్కడే చెప్పలేసన్నా, అక్కడ ఉంటే నేను అక్కడ చెప్పను. కానీ ఆయన చిరంజీవి గారు తెలుసు, ఆయన కళాకారులు. ఒక చిరంజీవి గారు తెలుసండి, హీ నోస్ మొత్తం నా ప్రాబ్లం తెలుసు. ఆయనకు లెటర్ రాస్తుంది నేను, ఇప్పుడు కాదు, మా అమ్మగారు మా నాన్న చనిపోయిన తర్వాత. కానీ స్పందన రాలేదు. ఓకే, కొన్నిటికి రాకపోవచ్చు, ఒకవేళ ఇది నా లెటర్ చేరకపోవచ్చు, 2 ఉన్నాయి కమ్యూనికేషన్. కానీ బయటకు వెళ్తే బాగా మాడతారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చారు 2009లో, వచ్చిన తర్వాత అందరి పేర్లు గుర్తు, ఏం రాజా, సత్యం, ప్రతాప్, చిన్న, అందరి పేర్లు గుర్తు. నాకు ఆయన ఎప్పటి నుంచో ఫ్రెండ్. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు పోలేము అది అట్లా. కానీ పెట్టుకున్నా, కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నాన్న లెటర్ రాసుకున్నారు. అప్పుడు ఆ టైం ఏదో ఒక ఫంక్షన్ అండి, అవార్డ్స్ ఫంక్షన్కి పెడుతున్నప్పుడు నాగేశ్వరరావు అడిగారు, ఏంటి కాంతారావు గారు ఏదో అడుగుతూ ఉంటున్నారు, ఏమైంటుంది అనేసి. ఏం లేదండి, ఆయనకి ఇల్లు కోసం ఆయన తపన. సరే వస్తే వస్తుంది, నేను ఇంకా నమ్మకం పోయిందండి. ఇప్పుడు పెట్టుకుని వేస్ట్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కాబట్టి నేను అక్కడ అఫ్కోర్స్ వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఏంటంటే కాంతారావు మర్చిపోవద్దని చెప్పి నా ఉద్దేశం. వద్దులేండి, ఏం వద్దులేండి, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు నేను జాబ్ చేయలేదు. ఇంతకుముందు పూర్వం చేశాను, అవన్నీ ప్రైవేట్వి. అది ఏంటి చాలా జీతాలు. అది ఎందుకంటే ఇప్పుడు నేను ఉండేది మల్లాపూర్ అండి. ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ పోవాలన్నా, ఇప్పుడు 9:30 ఆఫీస్ అనుకోండి, నేను అక్కడి నుంచి నాకు మెయిన్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, అది ప్రాబ్లం నాకు. ఐ డోంట్ హ్యావ్ కార్, ఐ డోంట్ హ్యావ్ వెహికల్, ఎనీథింగ్. ఐ హ్యావ్ టు గో బై ట్రైన్ ఆర్ బస్ ఆర్ ఆటో. బై ఆటో ఐ కాంట్ ఎఫర్ట్, ఇల్లు ఉన్నాయి. సో ఇది పోనీ ఇప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు, సార్ మీకు కంప్యూటర్ వచ్చా అంటారు, రాదు. పోనీ మీ దగ్గర బండి ఉందా అంటారు, మార్కెటింగ్ రాదు. మరి ఏం చేస్తారు, మామూలు రిసెప్షన్లో ఫోన్ మాడతారండి, ఏమైనా చిన్న పనులు అలా అని చెప్తాను. సర్లేండి, మీకు సూటబుల్ జాబ్ చూస్తాను సార్, మీకు మ్యాక్సిమం ఇస్తే మేము 10,000 ఇస్తాం, 12,000 ఇస్తాం. 12,000 ఏం సరిపోతుందండి నాకు డైలీ. నాకు ఇంకోటి ఏంటంటే, అప్పుడు 9:30 జాబ్ అని నేను 4 o'clock లేవాలి. పోనీ లేచినా కూడా అదొక ఊరు, ఏం మీకు దొరకవు, మీ ట్రాన్స్పోర్ట్ 6:30 దాకా ఏవి రావు. అదొక ఎడారిలాగా ఉంటుంది మల్లాపూర్లో, విలేజ్. సో అందుకని అలా కొన్ని జాబ్స్ పోయినాయి. నేను లాస్ట్ జాబ్ వదిలేసాను 2018లో, ఇక నేను వదిలేస్తున్నాను. అది కూడా ఒక కంపెనీ, వాళ్ళు నాకు 1.5 lakh రెమ్యునరేషన్, 0. అది టైం. కానీ మంచి రోజులు వస్తుందని ఎప్పుడు నేను దేవుని కొడతానండి, అందరూ బాగుండాలి అని కొడతాను. మీకు మంచి రోజులు రావాలని, నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలబడే రోజు రావాలని, ఖచ్చితంగా ఆయన గొప్పతనాన్ని ఈ పరిశ్రమ కానీ
ప్రభుత్వం కానీ గుర్తిస్తాయని, మీకు మంచి రోజులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you. థ్యాంక్ యూ. మీ అందరికీ సంతోషం. నేను చెప్పినవి నిజాలే. నేనేమి నాకు మనసులో పెట్టుకుని నేను అవాస్తవాలు చెప్పక్కర్లేదు. నాకొక్కటే ఇప్పటికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే తల్లి తండ్రులు ప్రేమించండి. అదొక్కటే నేను కోరుతాను.